క్రిస్పీగా బూందీ ఎలా తయారు చేయాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. అండ్ 1 బౌల్ వచ్చేసి 1 కప్ వచ్చేసి బియ్యపిండి తీసుకున్నాను. అలాగే పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు ఇవి కలుపుకోవడానికి వాటర్ పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు అంటే లైట్గానే వేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వాము అలాగే సోడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఈ బియ్యపిండి కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. సో ఇందులో నేను జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే వాము వేసుకుంటున్నానండి. శనగపిండి వేసుకున్నాను కదా, వాము అంటే వాతం చేయకుండా ఉంటుంది, శనగపిండిది రాకుండా శనగపిండికి. అండ్ అలాగే నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి లైట్గానేనండి, ఎక్కువ ఏం వేసుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్కి పైన గార్నిష్కి వేసుకుంటాను ఉప్పు కారం, అందుకని ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. సో కారం వేసుకున్నాను. అండ్ అలాగే సోడా ఉప్పు వేసుకుంటున్నానండి. మనకు బూందీ అనేది పొంగుతుంది సోడా ఉప్పు వేసుకుంటే. సరే, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని వాటర్తో కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి. మరీ జారుడుగా కలుపుకోకూడదు, థిక్నెస్ అనేది ఉండాలి. థిక్నెస్ అవుతూ ఉంటే అప్పుడు మళ్ళీ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇంకా వాటర్ పడతాయండి. మనకు లమ్స్ అనేవి అంటే ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. గరిటెలతో కలుపుకుంటే రాదండి, చేత్తోనే కలుపుకోవాలి. ఇలా బేకరీ స్టైల్లో బూందీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. అండ్ ఈరోజు మా పిల్లలకి స్నాక్స్ బూందీ అండి, బూందీ అడిగారు, సో బూందీ చేస్తున్నాను. దోసపిండిలాగా కలుపుకోవాలి, అలా అని మరీ పల్చగా కలుపుకోకండి. మనం ఇందులో సాల్ట్ తక్కువ వేసుకున్నాం కదా, లాస్ట్లో వేసుకుంటాము, అందుకని ఇప్పుడు తక్కువే వేసాను. ముందుగా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా వీడియోస్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోస్ని కూడా ఒకసారి చూసుకొని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో పిండి అనేది ఇలా ఉందండి. ఒకవేళ ఫస్ట్ వేసిన తర్వాత మరీ చిక్కగా అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ వాటర్ కలుపుకోవచ్చు. అండ్ అలాగే ఈ బూందీ గంటే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి రెడీ చేసేసుకుంటాను. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసేసుకున్నానండి. అండ్ ఇక్కడ పిండి కూడా ఇలా అనుకుంటున్నాను. సో టెస్ట్కి అసలు నూనె కాగిందా లేదా అని ఒకటి వేసానండి. ఈ లోపే చూసారా సౌండ్ ఎలా వస్తుందో, అంటే ఏవో నీళ్ళ చుక్కలు ఏవో పడ్డట్టున్నాయి, ఆ సౌండ్స్ వస్తున్నాయి. చిట్టి తల్లి బెదిరిపోయి దూరంగా వెళ్ళిపోయి అక్కడి నుంచి చూపిస్తాను మీకు ఎలా వస్తున్నాయి. చూసారా, చిటుపట్లు ఆడుతుంది. అందుకని నూనె తగ్గించాను. మళ్ళీ స్టవ్ హై పెట్టాను. చూసారా సౌండ్ ఎలా వస్తున్నాయో. సో చూసారా, ఇలా తీసుకొని మనం ఇలా అంటూ ఉంటే కింద పడుతూ ఉంటాయి. చూసారా, సిమ్లోనే ఉంచుకోండి వేసేదాకా, ఒకేసారి హై పెంచుకోవద్దు.
వర్షం షింకులాగా పడుతున్నాయి. పడతాయి అలాగే పడతాయి. ఒకసారి ఇప్పుడు హై పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి పిండి వేసేసాం కదా, అడుగున మొత్తం ఇలా తుడిచేసుకోవాలి. ఒకసారి తుడిచేసుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ వేసే టైంకి మళ్ళీ నీట్గా పడిపోతాయి. లేదంటే పిండి అంతా ఇక్కడ అతుక్కుపోయి అడ్డం పడిపోతూ ఉంటుంది. కింద మనకు బూందీ అనేవి పడకుండా అడ్డం పడతాయి. సో అందుకని ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ ఒక సపరేట్ ప్లేట్ ఒకటి పెట్టుకొని ఆ ప్లేట్ మీద పెట్టుకుంటే మనకు ప్లాట్ఫామ్ అంతా పాడవకుండా ఉంటుంది. చూసారా వేగుతున్నాయి. ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం కరకరలాడుతూ వస్తాయి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఉంచేసుకోవాలి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ బూందీ. చూసారా కలర్ చేంజ్ అయింది. ఒకసారి అటు ఇటు అనేసుకొని ఇంకా తీసేసుకుంటాను. చూసారా ఇందాక ఆయిల్ కానీ ఎక్కువ వేగలేదండి, కాగలేదు, అందుకని చెప్పేసి చూసారా అతుక్కుపోయినాయి. సో ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా కలర్ ఎలా సౌండ్ వస్తుంది కరకరలాడుతూ. మా పిల్లలకి చాలా ఇష్టమైంది, ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను. సో ఒకసారి ఇలా పిండిని కలిపేసుకొని మనం ఇలా కొడుతూ ఉంటే అవే పడిపోతాయండి, లేదంటే ఇలా అన్నా కూడా పడిపోతాయి. సరే జీలకర్ర పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇంకొకసారి జీలకర్ర పడిపోవట్లేదు, పైనే ఉంటుంది. చూసారా తీసేసుకొని అడుగుందంతా ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. చూసారా ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు మనకు విడివిడిగా వచ్చాయి చూడండి. చూసారా ఒకసారి హై పెట్టేసుకొని కలుపుకోవాలి. మనకు రౌండ్ రౌండ్గా ఎలా ఎంత బాగా వచ్చాయో చూసారా. బూందీయే కాబట్టి మరీ సర్కిలే రావాలని ఏం లేదండి, ఏ షేప్లో అయినా రావచ్చు. అవునండి, మా చిట్టుతల్లికి బాగా తెలుసండి. లాక్డౌన్ పుణ్యమా అని వంటలు కూడా బాగా వచ్చాయండి కదమ్మా. అవును, మా చిట్టుతల్లి ఏదో పొడుపు కథ అడిగిందంట, దానికి అసలు ఎవరు రిప్లై అనేది ఇవ్వట్లేదంట, అలిగి కూర్చుంటోంది ఇంట్లో. సో ప్లీజ్ దయచేసి అదేమన్నా పొడుపు కథ అడిగినప్పుడు ప్లీజ్ రిప్లై అనేది ఇవ్వండి దానికి. ఫ్రెండ్స్ అందరి మీద అలిగి కూర్చుంటోంది. సో ఫ్రెండ్స్ అంటే మన వాళ్ళు, వీళ్ళందరూ మన ఫ్రెండ్సే. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరూ మన ఫ్రెండ్సే, అర్థమైందా. సో వాళ్ళని ఫ్రెండ్స్ అన్నాను. ఫ్రెండ్స్ ఎవరు అని అడుగుతున్నారు వెనక నుంచి పిల్లలు. సో ఇవి కూడా వేగిపోయినాయండి, మాటల్లో పడి మాట్లాడుతూనే ఉన్నా ఇవి వేగిపోతున్నాయి. సో ఇవి కూడా ఇప్పుడు తీసేసుకుంటాను. మళ్ళీ గండు పిల్లి లాగేస్తోందండి పక్క నుంచి. అసలు చూసారా సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది. చేయాలనుకుంటే గబగబా అయిపోతాయండి.
బయట కొని ఇచ్చే బదులు హాయిగా మనం ఇంట్లోనే చేసి పిల్లలకి పెడితే ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటే ఎంత హ్యాపీగా వేరు కదా. వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కానీ ఎంత హ్యాపీగా ఉంటాయో. మళ్ళీ ఇలా కలుపుకొని వేసుకుంటే మనకు ఈక్వల్గా వస్తుంది పిండి. లేదంటే చిక్కగా అంతా ఏమో అడుగు నిండిపోతుంది, పలుచగా ఉన్నదంతా పైన పేరుకుంటుంది. అందుకని ఒకసారి కలుపుకొని ఆ జీలకర్ర వాము కూడా పైకే వచ్చేస్తాయి. జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుందండి, దానికి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి హై పెట్టుకోకండి, చేతికి సెగ్గొడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చిట్టి తల్లి మీ అందరి కోసం ఒక పాట పాడుతుందంట. ఎలా ఉందో చెప్పండి. కాటుక కనులే నడిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మర్చిపోయా నీలే నవిలేసి, ఇల్లు వరకు రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందరొచ్చరా, వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు వీడికేమో జాతర వచ్చరా, కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా, రాత్రిరంతా నిండపోని అల్లరే నీదిరా, ఊరు వారిపోయి ఉన్నారు లాంటి ఆసక్యం ఒక్కసారి చీగుళ్ళొచ్చేరా, నా మనసే నీవేనైతే తిరిగినది, నీ మనసే నాకిమ్మని అడిగినది, గోపురాన వారి ఉన్న పావురాయిలా ఎంత ఎదురు చూసినా నాన్ని దిక్కులా, నువ్వు వచ్చినట్టు ఏదో అలికి రవ్వగా చిట్టుకుండా గంతులేసే చెవుల పిల్లిలా, నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా, నువ్వు తప్ప ఎవరొద్దులేరా, నేను పట్టి ఉంచిన అగ్గి అగ్గి మంటని బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా, నీ సూది లాంటి చూపుతో దారమంటి నవ్వుతో నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టరా, నుటి మీద వెచ్చగా ముద్దు బొట్టు పెట్టగా కుట్టి కుట్టి పోరా, కన్నీళ్ళ రాగా చుట్టుకోరా. అంతే, నాకు ఇంకా రాదు. అంతేనా? సో పాట పాడిందంటండి, ఎలా ఉందో చెప్పండి. బాగుంది. ఇంట్లో సాంగ్స్ అన్ని పెట్టుకొని ఏవేవో ఎగురుతూ ఉంటుంది, డాన్స్ కూడా చేస్తుంది. మొత్తానికి చూసారా, కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకు విడివిడిగా వస్తాయి. సో ఇది కూడా బ్రౌనిష్ కలర్ డిష్లో ఇది కూడా నేను తీసేసుకుంటున్నాను. అమ్మ, నేను దీన్ని ఒక ఫోటో తీసుకుంటా. తీసుకో. ఎందుకు? చూసారా, ఇక అన్నీ ఇలా బూందీ వేసుకోవడమేనండి. సో కొంచెం ఆయిల్ అనేది పోసుకున్నానండి మళ్ళీ. సో ఇవి వేగిపోయినాయండి. ఇవి నేను బౌల్లో తీసేసుకుంటాను. సో చూసారా, ఇక్కడ నాది పిండి కూడా అయిపోయింది. లాస్ట్కి అని చెప్పేసి ఇక తీసేసి మొత్తం ఇందులో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా, వేగుతున్నాయి స్టవ్ మీద. అని చూసారా, ఇన్ని అయినాయి. మనం ఇంట్లోనే చక్కగా పిండి కలుపుకుంటే ఎన్ని చేసుకోవచ్చు చూసారా. సో అందుకని ఇంట్లోనే చేసుకోండి, హెల్తీగా ఉంటారు. సో ఇంకా అయిపోయిందండి. ఇక లాస్ట్ ఇవి వేయించుకుంటే అయిపోతుంది. కొంచెం పిండి కలుపుకుంటే మనకి ఎన్ని వచ్చాయో చూసారా ఇక్కడ బూందీ. సో ఇలాగే మనం ఇంట్లోనే స్వీట్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు అవి వేయించుకోవాలి. పుట్నాల పప్పు అలాగే పల్లీలు. సో మనకు కలుపుకోవడానికి ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇంకొక పెద్ద బేసిన్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకుంటాను. సో నేను ఈ బేసిన్ తీసుకున్నానండి. ఈ బేసిన్లోకి ఈ బూందీ అంతా కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ పుట్నాల పప్పు వేయించుకుంటున్నానండి.
పిల్లలకి పుట్నాల పప్పు అంటే ఇష్టమే కదండి, సో అందుకని నేను ఎక్కువ వేసుకున్నాను. సో ఫస్ట్ పుట్నాల పప్పు గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటాను. సో పిండి వేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడి ఇలా ఇలా వస్తాయి కదా, వాటిని చితిపేసుకుంటే మనకు మళ్ళీ మామూలు అయిపోతాయండి. సో వాటిని చితిపేస్తున్నాను. లాక్కుంటుంది దయ్యం చూడండి చేతుల్లో నుంచి. సో ఇక్కడ పుట్నాలు వేగుతున్నాయండి. గోల్డెన్ కలర్ వస్తున్నాయి చూసారా, మన కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూసారు కదా వేగినాయి. ఇంకా కొంచెం వేగాలి. సో ఒక గంట టైం స్పెండ్ చేసాము అంటే మనకి ఇంట్లోనే ఇది అయిపోతుందండి. బయట నుంచి తెచ్చుకునే పని కూడా ఉండదు, ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. సో వేగిపోయినవి నేను ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు తీసేసుకుంటున్నాను. ఈ కరివేపాకు మా చెట్టుది. సో ఫస్ట్ టైం కోసామండి ఇవాళ. 3 రెబ్బలు తీసుకొని వచ్చాను, 3 రెమ్మలు. చిన్నదేనండి, ఇంకా పైకి రాలేదు. సో 3 కనిపిస్తూ తీసుకొని వచ్చేసానండి దీంట్లోకి వేద్దామని. చూసారా వేగిపోయినాయి. అండ్ ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా సో ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి, 5 సెకండ్లలో తీసేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను, ఆ వేడి సరిపోతుంది. సో ఇవి కూడా వేగిపోయినాయండి, నేను పల్లీలు కూడా తీసేసుకుంటున్నాను. జాగ్రత్త మీద పడుతుంది. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుంటున్నానండి. చూసారా కరివేపాకు ఏమైనా ఫోన్ పట్టుకున్నట్టు పరిగెత్తేసిందో మమ్మీ. ఆపలన్నా ఆపలేదండి, అలాగే ఉడుకుతోంది. చూసారా కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఈ పుట్నాలు పల్లీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు పైన కొంచెం ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు పల్లీలు పుట్నాలు వేడి మీదే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసినవి తొందరగా పట్టేస్తాయండి.
ఇప్పుడు కారం. మనం ఎంత క్రిస్పీగా అలాగే మనం ఎంత స్పైసీగా తినాలి అనుకుంటామో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం కారం ఒకేసారి పిండిలో వేసేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. లేదు కారం ఎక్కువ తింటాము అనుకుంటే మాత్రం ఇలా తర్వాత కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు మొత్తానికి కారం పట్టేసిందండి. చూసారా, మనకు బూందీ రెడీ అయిపోయింది. ఇంట్లో పిండి కొంచెం కలుపుకున్నాము. సో ఎంత అయిందో చూసారు కదా. కరివేపాకుతో గార్నిష్ చేసేసాను, అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.